చాలామంది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి స్టార్ట్ చేస్తారు. ఆర్థిక సమస్యలు అయితేనేమి, కుటుంబ సమస్యలు అయితేనేమి, లేకపోతే ఈ ప్రిపరేషన్ కొంతమంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారు. నేను కూడా ఇనీషియల్గా నా ప్రైమరీ స్కూలింగ్ అంతా తెలుగు మీడియంలోనే జరిగింది. సో ఇంగ్లీష్ మీడియంలో ఈ బుక్స్ అర్థం కాకపోవడం, కాన్సెప్ట్స్ అర్థం కాకపోవడం, ఈ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ లేకపోతే ఎక్కడైతే సివిల్ సర్వీసెస్ హబ్స్ ఉన్నాయో, ప్రిపరేషన్ హబ్స్, అక్కడ ఉండలేకపోవడం, వాళ్ళు వెనక్కి తిరిగి పోతూ ఉంటారు. బట్ అగైన్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అంటే, మనము ఎప్పుడైతే ఛాలెంజెస్ ఉంటాయో ఆ ఛాలెంజెస్ని తట్టుకొని నిలబడేలాగా మనకు ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయబడి ఉంటాయి మేడం. అది నేను నమ్ముతాను. సో నాకు ఫైనాన్షియల్ అవసరాలు ఉండేవి. నాకు ఇక్కడ హైదరాబాద్లో ట్యూషన్స్ చెప్తూ నాకు నెలకు ఒక 7,000 8,000 వస్తే నా ఖర్చులకు నేను వాడుకునేవాడిని. అప్పుడు నాకు ప్రిపరేషన్ చాలా ఖర్చు అయ్యేది. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్లో ఉంటుంది. అది గవర్నమెంట్ ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్. అక్కడ ఫ్రీగా భోజనము, ఫ్రీగా కోచింగ్, ఫ్రీగా అకామిడేషన్ ఇస్తారు. నేను అక్కడ ఉండి ప్రిపేర్ అయ్యాను మేడం. వాళ్ళు నన్ను దాదాపు ఒక 5 years, నేను ఇప్పటికి 4 మెయిన్స్లు 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. కంప్లీట్గా దే హ్యాండ్ హోల్డెడ్ మీ. ఇట్ ఈస్ రన్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైతే తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న యువత, మేజర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులు, తెలంగాణ గవర్నమెంట్ రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థలు మనకు ఉన్నాయి. ఆ సంస్థల ద్వారా మీరు హెల్ప్ పొంది చదువుకోవాల్సిన అవసరం ఉంది. నేను రీసెంట్గా Group 1లో కూడా రిక్రూట్ అయ్యాను యాజ్ ఎ డివైఎస్పి. నాకు తెలంగాణ సబ్జెక్ట్స్ నేను ఎప్పుడు కోచింగ్ తీసుకోలేదు. మన టీసాట్ ఇట్స్ రన్ బై గవర్నమెంట్ అండ్ టీసాట్లో నేను తెలంగాణ రిలేటెడ్ మెటీరియల్ చదవడం కానీ, క్లాసెస్ చూడడం కానీ, నోట్స్ చేసుకోవడం చేశాను. సో దేర్ ఆర్ ఆపర్చునిటీస్. మనకి ఎప్పుడైతే ఛాలెంజెస్ ఉన్నాయో అప్పుడే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఆపర్చునిటీస్ మనం వాడుకోవాలి.